అపార అభిమానంతో మూడవసారి తనను ఆదరించిన గ్రామస్తుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామాన్ని సీఎం రేవంత్ రెడ్డి, తిరుపతి రెడ్డి సహకారాలతో మరింత అభివృద్ధి చేయడానికి నిరంతరం కృషి చేస్తానని వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండలం అంతారం గ్రామ నూతన సర్పంచ్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా ప్రజల భాగస్వామ్యం, గ్రామ పెద్దల సహకారంతో గ్రామాభివృద్ధికై ప్రధానంగా త్రాగునీటి వసతి, రహదారుల నిర్మాణం, వీధి దీపాల ఏర్పాటు ఇలా తాను నిరంతరం అందుబాటులో ఉండి చేసిన కృషి వల్లే మూడవసారి గ్రామస్తులు తనకు పట్టం కట్టారని ఆయన తెలిపారు. అందుకు గాను పేరు పేరున గ్రామస్తులందరికీ కృతజ్ఞతలు ఆయన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి మరియు తిరుపతి రెడ్డి ఆశీస్సులతో గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం, అంగన్వాడీ భవనం, వ్యవసాయ గోదాం ఏర్పాటుకు, గ్రామంలో కొన్ని వీధులలో సీసీ రహదారుల నిర్మాణం, గత్పాటు అంతారంకు బీటీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించి గ్రామ పురోగతికి అందరి సహకారంతో కృషి చేస్తానని ఆయన గ్రామస్తులకు మాట ఇచ్చారు. ఈ సమావేశంలో మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి, బాబురావు, నీలారెడ్డి, నరోత్తం రెడ్డి, నలావుద్దీన్, భీమిరెడ్డి, గోవిందరెడ్డి, భాస్కర్ రెడ్డి, వెంకటరెడ్డి, చెన్నారెడ్డి, కాశీనాథ్, రవికుమార్, ఉప సర్పంచ్ కొండా లక్ష్మి, తిరుపతి, రమేష్, నరేష్, కళావతి, బాలరెడ్డి, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నా పేరు శ్రీకాంత్ రెడ్డి, అంతవార్ గ్రామం సర్పంచ్గా ఎన్నుకున్న గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ గత 10 సంవత్సరాల సర్పంచ్గా ఎన్నుకున్నారు. ఇప్పుడు 3వ విడత హ్యాట్రిక్ సర్పంచ్గా విజయాన్ని అందించి ప్రజలు అభివృద్ధి పనులు చేసిన దానికి అనుగుణంగా ప్రజల భాగస్వామ్యంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ అభివృద్ధిలో భాగంగా ప్రజల భాగస్వామ్యంతో పాటు అందరికీ కృషి ఎంతోగానో ఉన్నది. ఈ అంతారం గ్రామంలో మొదటగా మంచినీటి సమస్య తీవ్రంగా ఉండేది. 10 సంవత్సరాల క్రితం మంచినీటి సమస్య తీర్చి, అలాగే రోడ్లు వ్యవస్థ, పొలాలకు రహదారులు లేకుండా ఉండేది. పొలాల గుండా రహదారులు, ఊర్లో మంచినీటి సమస్య, సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, 3 కిలోమీటర్ల లైటింగ్తో పాటు ఊర్లో ఒకటి సీఎం రిలీఫ్ ఫండ్స్, చెక్స్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందించి సీఎం రేవంత్ అన్న, తిరుపతి అన్న అండతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. ఈ గత 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధి గాను ప్రజలు నన్ను 3వసారి ఆదరించి ఎన్నికవ్వడం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా ఈ 5 సంవత్సరాలు కూడా రేవంత్ అన్న, తిరుపతి అన్న అండతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని మాట ఇస్తూ గ్రామ ప్రజలు నమ్మి 3వసారి విజయవంతంగా మెజారిటీ ఇచ్చి 3వసారి ఎన్నుకోవడం జరిగింది. ఇదే తరహా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తామని చెప్పి తిరుపతి అన్న సహకారంతో, రేవంత్ రెడ్డి అన్న సహకారంతో గ్రామాభివృద్ధి తోడ్పడతామంటూ మాట ఇస్తూ అంటే నేను మీకు కోరుతున్నారు. రేవంత్ రెడ్డి సార్ అలాగే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏ పనులు కావాలని మీరు అనుకుంటున్నారు? గ్రామానికి ఇంకా సీసీ రోడ్లు అవసరమైనవి, కొన్ని లక్షల సీసీ రోడ్స్ అవసరమవుతుంది. అలాగే గట్ప టు అంతవారు విలేజ్కు బీటీ రోడ్డు అవసరం. కొన్ని రోడ్లకు అనుసంధానంగా కొన్ని విలేజ్లకు కలుపుతూ రోడ్లు అవసరం ఉన్నాయి. స్కూల్ బిల్డింగ్ కాంపౌండ్ అవసరం ఉన్నది. గ్రామ పంచాయతీకి బిల్డింగ్ అవసరం ఉన్నది. ఎస్సీ కమిటీ హాల్ అవసరం ఉన్నది. బీసీ కమిటీ హాల్ అవసరం ఉన్నది. అంగన్వాడీ బిల్డింగ్ అవసరం ఉన్నాయి. అవసరాలన్నీ ఖచ్చితంగా సార్తో కూర్చొని అభివృద్ధి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసే విధంగా ప్రయత్నిస్తామని అనుకుంటున్నాం. ఒకటి గోదాం గిట్ట అవసరం అనుకుంటున్నాం. ఎక్కువ 90% వ్యవసాయ ఆధారిత గ్రామం అది. అత్యధికంగా వరి పంట, కందులు కానీ అత్యధిక పంట మండలంలోనే అత్యధికంగా వరి పండుతుంది మా ఊర్లో. దానికి అనుగుణంగా గోదాం గిట్ట అవసరం ఒకటి. ఆ విధంగా ఆలోచన చేస్తున్నాం సార్తో అని